ఆశలు అడుగంటి గణనీయంగా వడిపోయిన భూగర్భ జలమట్టాలు, వట్టిపోయిన బోర్లు, బావులు, లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు, గొంత ఎండిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడిగంటిన బావులు, చేతి పంపులు, భగీరథ నీటి సరఫరాకు సమస్యలు. ఇది రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిపోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో బోర్లు వట్టిపోవడంతో నీరందక ఇప్పటి వరకు 1,00,000కు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కొద్ది రోజులు ఉంచలే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వస్తాయని మనం అనుకోలే. ఇంకా మే రానే రాలేదు. ఎండలు రోండ్ల రోకళ్ళు వలుగుతాయని అంటారు, అట్లాంటి ఎండలు కూడా రాలేదు. ఇప్పటికే చాలా ఎండలు తీవ్రమైన స్థాయిలో మండుతున్నాయి. ఇంకా రాను తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది అని ఊహించుకుంటేనే భయమైతే ఆందోళన. గంగలేందే గడియది ఎల్లారదని అంటారు. నీళ్లు ఏదేనికైనా ప్రామాణికం. ఆ రాష్ట్రంలో నీళ్లు, కరెంటు అన్ని మంచిగుంటాయి, అన్ని విధాల సౌలతులు పెరుగుతాయి, అన్ని విధాల ప్రజలు అభివృద్ధి చెందుతారు, అన్ని విధాల బిజినెస్లు మంచిగా సక్సెస్ అవుతాయి. మొత్తం మీద ఇక్కడ రైతుల పంటలే ఎండినప్పుడు, రైతుల బతుకులే అసలు క్వశ్చన్ మార్కుగా మిగిలినప్పుడు ఇంకా వేరే రంగాలు ఎట్లా ముంగడికి పోతాయి చెప్పుండ్రి. ఏదిన్ని చూసుకున్నా వ్యవసాయాన్నే ప్రధానంగా అంచనా వేసుకొని అన్ని రంగాలు ఎట్లా ముంగడికి పోతాయి అనేది ప్రధానంగా అంచనా వేసుకుంటారు. ఇలా వ్యవసాయమే ఎండుతోంది. లక్షల ఎకరాల పంట నష్టపోయినరు ప్రజలు. తెలంగాణ రైతాంగం పంట నష్టపరిహారం ఏంది ఇంతవరకు ఏమీ ప్రకటించలే. ఆ ఎండిపోయిన పంట రైతన్నలను పరామర్శించిన పాపాన ఓలే. ఇలా భూగర్భ జలాలు ఎన్నికల ముందే కదా, అందులో 1 నెల ముందుగానే కదా మనం అనుకున్నది. ఒక సంస్థ నివేదిక వెల్లడించింది. ఏమని అంటే వేరే రాష్ట్రాలలో కరువు తాండవిస్తున్నా, కరువు కథకళి నాట్యం చేస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినాయి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటికీ గణనీయంగా పెరిగినాయి అని చెప్పేసి ఒక సంస్థ, ఆషామాష సంస్థ కాదు, ఒక సంస్థ నివేదిక వెల్లడించింది. ఆ సంస్థ పేరు కూడా గుర్తొస్తలేదు ఇప్పుడు. కానీ మొత్తం మీద అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, భూగర్భ జలాలు ఆగమైనాయి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి అనే పరిస్థితులు తీసుకొస్తారని అసలు ఏనాడు ఊహించలే. ఏమీ లేదు, కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలనే ప్రయత్నంలో భాగంగా నీళ్లున్నా కూడా రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు నింపిన పాపాన ఓలే. ఇక నింపకపోయే వరకు మొత్తం కరువు ఎక్కడిదక్కడ కరువు ఛాయలు అలుముకున్నాయి. చెరువు మంచుకుంటే ఊరు మంచుకుంటుంది అంటారు. ఆ చెరువే నింపిన పాపాన పోలేదు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎక్కడో ఒక దగ్గర నింపి ఇక్కడ అది చేసే ప్రయత్నం చేసిరు తప్ప నీళ్లు లేవు అన్నోళ్ళు ఇవాళ మరి రేపో ఎల్లుండో మిడ్ మానేర్ని ఎట్లా నింపుతుండ్రు, గాయత్రి పంప్ హౌస్ నుంచి ఆ రిజర్వాయర్లు మొత్తం ఎట్లా నింపిండ్రు. మరి అప్పుడు లేని నీళ్లు, ఇన్ని రోజులు నీళ్లు లేవు అని పాట పాడినోళ్లకు ఇప్పుడు నీళ్లు ఏడికేలు వచ్చినాయి. ఎట్లా నింపిరు మీ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి కదా. చేతులుగా ఈయన ఇచ్చే నీళ్లు గుక్కడ నీళ్ళు లేవో ముందుగానే ఇస్తే రైతుల పంట పొలాలకు నీళ్ళు అందేటి కదా. ఇలా రైతుల ఆర్తనాదాలు మళ్ళీ వినాల్సిన పరిస్థితి రాకపోవు కదా. ఇలా రైతుల ఆగమయ్యే పరిస్థితులు మళ్ళీ రాకుండే కదా. రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతుండే కదా. ఏమీ లేదు, పాలన గాలి కొదిలేసి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము వినబడద్దు, పేరే వినబడద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసిందని పేరే వినబడద్దు, మంచి చేసిందని ముచ్చటే వినబడద్దు, అసలు కేసీఆర్ పేరే వినబడద్దు. అసలు కేసీఆర్ కట్టిన ఏవైతే ప్రతిష్టాత్మక కట్టడాలు ఉన్నాయో, ప్రతిష్టాత్మక పథకాలు ఉన్నాయో వాటి ముచ్చటనే రావద్దు అని చెప్పేసి ఇలా పథకాల పేర్లు మార్చుకొని ఆ మార్చుకున్న పథకాలను కూడా అమలు చేసిన పాపాన పోతలేరు. ఇక పథకాల ముచ్చట అటుంచితే వరప్రదాయినిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని అన్నారు. ఆ వరప్రదాయిని అసలు పనికిరాదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇలా పంట పొలాలను ఎండిపెట్టిర్రు. ఎక్కడ ఏంది ఏం కథ అనేది లేదు. మొత్తం మీద ఇగో ఇది పరిస్థితి. బాయిలా ఈ పరిస్థితి, నీళ్లు లేవు.